పరిష్కరించే విధంగా బహుజన భావజాలంతో అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం పనిచేయడం జరుగుతుందని సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్వర్గీయ మీసాల కోట మావుళ్ళయ్య కమ్యూనిటీ హాల్లో అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండిపళ్ల సత్యబాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, జాతీయ ట్రెజరర్ గా రాజగిరి మధు సుదర్శనరావులు పాల్గొని 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బహుజన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా సంఘం కృషి చేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ బుద్ధుని ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా సంఘం పనిచేయడం జరుగుతుందని వారు తెలిపారు. తమ సంఘానికి మండల, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాట్లు చేయడం జరిగిందని, గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన భావజాల సిద్ధాంతకర్త పాలపర్తి బాలాజీ, అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సాంబశివరావు, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సింగం బేబీరాణి, కృష్ణా జిల్లా అధ్యక్షులు దేవరకొండ సురేష్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్, నేషనల్ జాయింట్ సెక్రటరీ భోగేశ్వరరావు, కాకినాడ అధ్యక్షులు యనమలపల్లి రాజు, కోనసీమ ప్రెసిడెంట్ యనమల ఎల్లయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకబుర్ర భద్రం, అమలదాసు నూకురాజు తదితరులు పాల్గొన్నారు. డైరీలో పొందుపరచడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ సంఘం యొక్క డైరీ పైనే బహుజన పితామహులు, మాతామహుల యొక్క ఫోటోలను కూడా ముద్రించడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ్ బుద్ధ, మహాత్మా పూలే, సావిత్రి పూలే, ఫాతిమా షేక్, బిర్సా ముండా, కొమరం భీమ్, ఈ విధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఈ సంఘానికి కొన్ని నినాదాలు ఉన్నాయి, ప్రతిజ్ఞా ప్రమాణం ఉంది, ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మీరు క్రోడీకరించిన సంఘాలు ఎందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సంఘంలో ఎస్టీకి సంబంధించిన ఉద్యోగులు, అధికారులందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ వారి యొక్క సంక్షేమము, అభివృద్ధి సంఘం యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గారిని గండిపళ్ల సత్యబాబు గారిని మాట్లాడవలసింది కోరుతాం. ఓకే, జై భీమ్ టు ఆల్. నా పేరు రాజగిరి మధుసూదనరావు, ఎస్టీ యానాది కులానికి చెందిన వాడిని. ట్రైబల్స్లో 32 నంబర్లో ఉన్నటువంటి క్యాస్ట్ నాది. మరి ఈ యొక్క అసోసియేషన్ స్థాపకులలో నేను కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిని. మన అసోసియేషను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో, బుద్ధుని యొక్క ఆశయాలతో, బహుజన కాన్సెప్ట్తో మన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీలు కూడా బహుజన ఐడియాలజీని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం యొక్క ఆశయాలు సాధించడం కోసమే మన యొక్క అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఉద్యోగులతో పాటు విద్యార్థులు, అట్లాగే నిరుద్యోగులు, మహిళలు, అట్లాగే ప్రైవేటు ఉద్యోగులు కూడా మా అసోసియేషన్లో భాగస్వామ్యం వహించవచ్చు. ఎవరు ఎన్ని మాట్లాడినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఐడియాలజీలో పయనిస్తూ మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ, మనల్ని మనం కాపాడుకుంటూ, మన జాతికి దశ దిశ చూపే విధంగా మన అసోసియేషన్ పనిచేస్తుందనే విధంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ టు ఆల్.